ప్రేమ డ్యాన్స్ క్లాసుల గురించి నర్మద తప్ప ఇంకెవ్వరికి తెలియదు అనమాట. ఇక వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచిన శ్రీవల్లి అయితే ఇక డ్యాన్స్ క్లాస్ గురించి రామరాజు దగ్గర అయితే చిచ్చు పెట్టేస్తుంది అనమాట. అయితే ఈ చిచ్చు పెట్టింది శ్రీవల్లి అని చెప్పేసి కనిపెట్టిన ప్రేమ అయితే శ్రీవల్లికి అయితే గట్టిగా ఇచ్చి పడేస్తుంది అనమాట. ఓసే కుళ్ళు పోతు గాయాలి కంప తగలెట్టేసావు కదని చెప్పేసి తిట్టేస్తుంది అనమాట. అయితే ప్రేమ అన్ని మాటలు అంటే ఇంక శ్రీవల్లి ఊరుకుంటుందా, ఇక డైరెక్ట్గా చందు దగ్గరికి వెళ్ళి మరి చిచ్చు వెలిగిస్తుంది అనమాట. మీరిద్దరు కలిసి వచ్చి నన్ను తిడతారు కదా, మా ఆయనతో చెప్పి నిన్ను తిట్టించకపోతే చూడండి అని చెప్పేసి ఇక చందుకి అయితే భోజనం తీసుకొని శ్రీవల్లి అయితే వెళ్ళి గొడవ అయితే చేస్తుంది అనమాట. ఇక ఏడు మొహం పెట్టుకొని వడ్డిస్తూ ఉంటుంది. అది గమనించిన చందు అయితే ఏమైంది అని చెప్పేసి అడుగుతాడనమాట. ఇంటిని మొత్తం శుభ్రం చేసే చీపురంటే అందరికీ లోకి అన్నట్టుగా మారింది బావా నా పరిస్థితి. ప్రేమ ఎవరికి చెప్పకుండా డ్యాన్స్ క్లాసులు చెప్తుంది కదా, ఆ విషయంపై మావయ్య గారు ప్రేమను తిట్టారు కదా, మావయ్య గారితో నేను చెప్పానని ప్రేమ నర్మదా వాళ్ళు వచ్చి నన్ను చెడామడా తిట్టేశారు. వయసులో పెద్దదాననే గౌరవం లేకుండా నోటికి వచ్చినట్టు తిట్టారు అని చెప్పి ఏడుస్తూ చెప్తుంది అనమాట. సర్లే నాన్నతో చెప్పావని కోపం వచ్చి ఉంటుందిలే, బాధపడుకు అని చెప్పేసి చందు అయితే అంటాడనమాట. మీరు కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారేంటి, దొంగతనం చేసిన వాళ్ళని వదిలేసి దొంగను పట్టుకున్న వాళ్ళైతే తప్పంటారేంటి అని చెప్పేసి శ్రీవల్లి అయితే అంటదనమాట. సర్లే జరిగింది అయితే జరిగిపోయింది వదిలేసే అని చెప్పేసి చందు అయితే అంటాడనమాట. ఏంటి వదిలేయాలా, ఈరోజు మాటల వరకు వచ్చిన వాళ్ళు రేపటి రోజున కొట్టినా కొడతారు, అప్పుడు కూడా ఇలాగే మాట్లాడతావా అని చెప్పేసి శ్రీవల్లి అయితే అంటదనమాట. ఇక చందు అయితే ఈ సమస్యకి ఒక్కటే పరిష్కారం, ప్రేమ కాలేజ్కి వెళ్తుంది, నర్మద జాబ్కి వెళ్తుంది, వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు, నువ్వే ఖాళీగా ఉన్నావు కాబట్టి చిన్న చిన్న విషయాలను కూడా పట్టించుకుంటున్నావు. నువ్వు కూడా ఏదో ఒక పనిలో పడ్డావంటే ఈ సమస్య ఉండదు. నువ్వు ఎంఏ ఇంగ్లీష్ చదివావు కదా, నీ సర్టిఫికేట్స్ తీసుకొని రా, నీ చదువు తగ్గ మంచి జాబ్ చూస్తాను, అప్పుడు నువ్వు కూడా జాబ్ చేయొచ్చు అని చెప్పేసి అంటాడనమాట. ఇక ఆ మాటకి శ్రీవల్లికి అయితే నోటి నుంచి మాట కూడా రాదు. చెప్పింది అర్థమైందా అని చెప్పేసి చందు అనగానే ప్రేమ జాబ్ చేస్తానంటేనే వద్దన్న మావయ్య నేను చేస్తానంటే ఒప్పుకుంటారా అని చెప్పేసి శ్రీవల్లి అయితే అంటదనమాట. ప్రేమ చదువుకుంటుంది కాబట్టి వద్దన్నారు నాన్న, నీ చదువు పూర్తయిపోయింది కదా, అంత చదువు చదివి ఖాళీగా ఉండడం ఎందుకని నాన్న ఖచ్చితంగా ఒప్పుకుంటారు, కాబట్టి నువ్వు ఇంటి దగ్గర నుంచి సర్టిఫికేట్స్ రప్పించు అని చెప్పేసి అంటాడనమాట. ఇక శ్రీవల్లి అయితే మరి ఇంటి పనులు ఎవరు చేస్తారు, నేను జాబ్ చేయాలంటే పెళ్ళికి ముందే చేసేదాన్ని, పెళ్ళైన తర్వాత నా భర్త సేవ అత్త మావల సేవే చేయాలనుకున్నా, ఇంకెప్పుడు నా జాబ్ గురించి మాట్లాడొద్దని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళాలని ట్రై చేస్తాను అనమాట. అయితే చందు మాత్రం అస్సలు వదిలిపెట్టడు, నువ్వు సర్టిఫికేట్ తీసుకుంటా అని చెప్పేసి గట్టిగా చెప్తాడనమాట. ఇక తర్వాత సీన్లో ధీరజ్ అయితే ఫుడ్ డెలివరీ చేస్తూ ఉండగానే ఒక కస్టమర్ అయితే ధీరజ్ తప్పు లేకపోయినా తిడుతూ ఉంటాడనమాట. అదైతే రామరాజు అయితే చూస్తాడు. నీ బతుక్కి బండి కూడా లేదు, సైకిల్పై ఫుడ్ డెలివరీ చేస్తున్నావు అని చెప్పేసి ధీరజ్ని అయితే ఎలా పడితే అలా తిడతాడనమాట. ఇక అతను అలా తిట్టడం చూసిన రామరాజు అయితే నా కొడుకు ఇలా అవమానపడుతుంటే చూడలేకపోతున్నాను రా, మహారాజులో బ్రతకాల్సిన నా కొడుక్కి ఇలా అవమానపడుతూ బ్రతకాల్సిన కర్మ ఏంట్రా, వాడిని ఇంటికి రమ్మని చెప్పరా అని చెప్పేసి తిరుపతితో చెప్తాడనమాట రామరాజు. ఇక వెంటనే తిరుపతి వెళ్ళి మీ నాన్న పిలుస్తున్నాడు వెళ్ళరా అని చెప్పేసి అంటాడనమాట. డెలివరీలు ఉన్నాయి మామ నేను రాలేనని చెప్పేసి ధీరజ్ అయితే అంటాడనమాట. చివరికి ఆర్డర్లన్నీ ఇచ్చాకే వస్తానని చెప్పి ఇక ఆ పని పూర్తయ్యాక తిరిగి అయితే వస్తాడనమాట. ఇక అప్పటి వరకు రామరాజు అయితే వెయిట్ చేస్తూనే ఉంటాడు. ఇక తర్వాత ధీరజ్ని అయితే బైక్ ఎక్కించుకొని ఇంటికైతే తీసుకొని వెళ్తాడనమాట. ఇక ధీరజ్ అయితే వాళ్ళ నాన్న బండి మీద ఎక్కినందుకు బాగా ఎమోషనల్ అయిపోతాడనమాట. ఇక వాళ్ళ నాన్న భుజం మీద చేయి వేయడంతో ఇక రామరాజు కూడా ఎమోషనల్ అయిపోతాడు. ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఫుడ్ డెలివరీ చేస్తూ నాన్న మాటలు పడాల్సిన అవసరం లేదు, నాతోనే మిల్లులోనే పనిచేయి, ఆ డబ్బులు ఏవో నేనే ఇస్తా అని చెప్పేసి రామరాజు అయితే అంటాడనమాట. అయితే నేను నీ దగ్గర పనిచేసి నా సెల్ఫ్ రెస్పెక్ట్ని కోల్పోలేను నాన్న అని చెప్పేసి ధీరజ్ అయితే చెప్పేస్తాడు. మరి రామరాజు ఏమంటాడు ఏంటి అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్. మరి మన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.